పరిశుద్ధుడు 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 ఆరాధన 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 సంగీతమంటే మూలం నీకు తెలుసా? పుట్టింది ఎవరి నుండు నీకు తెలుసా? సంగీతమంటే మూలం నీకు తెలుసా? పుట్టింది ఎవరి నుండో నీకు తెలుసా? దేవుడే దీనికి మూల కారణం. ప్రతి శబ్దం పలుకుటకు దేవుడే ముందు కారణం. సరిగమ పదనిసకు దేవుడే స్థానం. ప్రతి భాషకు నిలయం దేవుడే మూలం. సంగీతమంటే మూలం నీకు తెలుసా? పుట్టింది ఎవరి నుండు నీకు తెలుసా? సంగీతమంటే మూలం నీకు తెలుసా? పుట్టింది ఎవరి నుండు నీకు తెలుసా? సర్వస్వరాలున్నవి తనలో, ఎన్నో శబ్దాలు పలుకును తన ఆత్మతో. ఉన్నవాడు దేవుడు, అనువాడు దేవుడు. శబ్ద తరంగాలన్నిటినీ పలికింది దేవుడు. ఈ గాలిలోని నీటిలోని ప్రతి అణువులో ఉంది శబ్దము. తన మాట వలన కలిగిందని చెబుతుంది ప్రతి శబ్దము. పలుకును రాగం ఎందుకు, తప్పదు స్థానం ఎందుకు. సరిగమలు పలుకునెందుకు, దేవుడిచ్చాడు ఎందుకు. వీణలు గపదని దమగ, సితారలు గమగమదని పా. పంచభూతాలలో పంచలోహాలలో పలుకును ప్రతి రాగం, తప్పదు తన స్థానం. శృతినైన తెలుపును, మేళకర్తలైన పలుకును. ముందు కనిపెట్టిందెవరు, భూమిలో మూల పురుషుడెవరు. చెప్పగలరు ఎవరైనా, స్వరమాంత్రికులెవరైనా, సంగీతకారులైనా చెప్పేరా ఎవరైనా. చెప్పగలదు బైబిలే, రాసింది దేవుడే. సంగీతమంటే మూలం నీకు తెలుసా? పుట్టింది ఎవరి నుండు నీకు తెలుసా? సంగీతమంటే మూలం నీకు తెలుసా? పుట్టింది ఎవరి నుండు నీకు తెలుసా? సప్తస్వరాలు కనుగొన్నది ఎవరు? భువిలో వాయిద్యాలకు మూల పురుషుడెవరు? సితారసానికను కనుగొన్న మూల పురుషుడెవరు? వాటిని నీటి స్వరాలు కూర్చిన మొదటి గాయకుడు ఎవరు? అతడే యుగాలు సంగీత దర్శకులు అందరికీ జనకుడు. తనలో సంగీతం పుట్టించింది ఆ దేవుడు. సరిగమ బదనిస ఎందుకిచ్చాడు తెలుసా? ఆ దేవుడు ఇచ్చింది తన మహిమకు తెలుసా? సప్త స్వరాలకు మించిన స్వరమే దేవుని స్వరమే. సర్వ
శబ్దాలు కలిగిన వాడు ఆ దేవుడే. తన తనయుని పేరే శబ్దము, ఆ శబ్దము వలనే విశ్వము దూతలే కూడి పాడగా ఆ దేవుడే స్వరమివ్వగా. ఉరుము శబ్దము మెరుపు శబ్దము నువ్వు పలుకగలవా? దేవదూత శబ్దాలకు అర్థాలు చెప్పగలవా? వాయిద్యములకు మించిన శబ్దములున్నవి, సంగీత స్వరములకు మించిన స్వరములు స్వర్గంలో ఉన్నవి. ఉరుముల ధ్వని మెరుపుల ధ్వని కడలిలో ధ్వని ఎవరిది? గాలిలో ధ్వని నీటిలో ధ్వని పదార్థం ధ్వని ఎవరిది? ప్రతి వస్తువు మీటితే వినిపిస్తుంది తనలోని ప్రతిధ్వని. ఆ దేవుని స్వరముతో పుట్టిందని చెబుతుంది ఈ ధ్వని. కీర్తనలతో సంగీతములతో ఒకనికి ఒకడు బుద్ధి చెప్పుటకు ఇచ్చాడు. తన మాటలతో శతపురుషుడు స్వరకల్పనలతో రక్షకుడు. ఒకనికి ఒకడు హెచ్చరించుటకు ఇచ్చాడు. స్వరములు ఇచ్చిన దేవుని కొరకే పాడరా, ఆ దేవుడు ఉన్నాడని శబ్దాలతో తెలుపరా. సినిమాల కొరకు ఇది కాదు, పిచ్చి స్టెప్పులకు కాదు. సృష్టికర్తకే వాడు సమకూర్చి స్వరములతో పాడు. మనసు మార్పు నొందుటకే వాయించు సంగీతమే. సంగీతమంటే మూలం నీకు తెలుసా? పుట్టింది ఎవరి నుండో నీకు తెలుసా? సంగీతమంటే మూలం నీకు తెలుసా? పుట్టింది ఎవరి నుండో నీకు తెలుసా? నీకు తెలుసా? నీకు తెలుసా? నీకు తెలుసా? నీకు తెలుసా? జో 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 జో. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతమైన మీ విలువైన మాటలను తండ్రి నేర్చుకున్నటకు మీరు మాకు ఆయుష్ను ఆరోగ్యాన్ని ప్రసాదించిన విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ మీదైన విలువైన మీ మాటలను మీ పిల్లలందరికీ విషదపరుస్తుండగా తండ్రి సమయోచితమైన జ్ఞానముతో అందరికీ చక్కగా అర్థమవు రీతిన మీ మాటగా మా నోట బోధించగలుగుటకు సహాయం అనుగ్రహించమని ప్రాధేయపడుతూ మా జీవితాలలో మేము నేర్చుకొని మీ మాటల ప్రకారంగా బ్రతకగలుగుటకు మీ సహాయమును మాకు అనుగ్రహిస్తారని ప్రాధేయపడుతూ ఈ ప్రార్థన మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. జైశాలి ఒడిశా.టీవీను వీక్షిస్తున్నటువంటి దేవుని పిల్లలైన వారందరికీ క్రీస్తు నామమున నా శుభములు వందనములు తెలియపరుచుచున్నాను. ప్రేమైన దేవుని పిల్లలారా, దేవుడు వ్రాయించినటువంటి 66 పుస్తకాలలో ఈరోజు కూడా ఒక ఉన్నతమైన ఆలోచనాత్మకమైనటువంటి విషయాన్ని మనం అందరం బైబిల్ నుండి ఆలోచన చేద్దాం. ఈరోజు మనం ఆలోచించబోతున్నటువంటి అంశం, కడుపు నిండిన వాడు తేనె పట్టునైనా విసర్జించున. కడుపు నిండినవాడు తేనె పట్టునైనను విసర్జించున. ప్రేమైన దేవుని పిల్లలారా, దేవుడు ప్రపంచ మానవాళి కొరకు తనదైన శైలిలో ఉన్నతమైన మాటలను మనందరికీ మనం పుట్టకముందే వ్రాయించి ఇచ్చాడు. మనం వాటిని తెలుసుకొని మన బ్రతుకులను మార్చుకొని తన చెంతకు చేరాలన్న తండ్రి అపురూపమైన సంకల్పం చేత మహాజ్ఞాన గ్రంథమైన 66 పుస్తకాలను ఆయా కాలాలలో ఆయా వృత్తులకు ఆయా ప్రాంతాలకు చెందిన సుమారు
40 నుండి 42 మంది ప్రవక్తల చేత మహాజ్ఞాన గ్రంథం ది బైబిల్ను వ్రాయించి మనందరి చేతులకు ఇచ్చిన సంగతి మనందరికీ తెలిసినదే. ప్రియమైన దేవుని పిల్లారా, ఈ యొక్క మహాజ్ఞాన గ్రంథంలో వ్రాయబడినటువంటి విషయాలన్నీ మానవ జీవిత ఉన్నతమైన శైలి కొరకు వ్రాయబడినవి. పరలోకమందున్న తండ్రి ఇష్టాన్ని తెలుసుకొని తన చెంతకు చేరుటకే దేవుడు ఉన్నతమైన ఆలోచనతో మనకు వ్రాయించి ఇచ్చాడు. ఇక ఆ తండ్రి మనస్సును మనం సులువుగా అర్థం చేసుకొని ఆ తండ్రి మనసులో ఉన్న భావాలను మనం గ్రహించి పరలోక సంబంధమైన ఆత్మ సంబంధమైన జ్ఞానముతో మనం ఎదగాలన్న సదుద్దేశంతో దేవుడు అనేక సంగతులను సామాన్యులు మొదలుకొని శాస్త్రవేత్తలైన మేధావులైన వారికి సైతం అర్థమయ్యే విధంగా దేవుడు 66 పుస్తకాలలో ఎన్నో సంగతులు దేవుడు ప్రస్తావించాడు. అనేక మంది జీవితాలను కూడా దేవుడు బైబిల్లో వ్రాయించాడు. దానికి గల కారణం ఏంటి అని ఆలోచిస్తే, యుగాంతం ముందున్న మనకు బుద్ధి కలుగుటకై మనము అనేక మంది జీవితాలను దిక్సూచిగా పెట్టుకొని మన బ్రతుకులను మార్చుకోవాలన్న సదుద్దేశంతో దేవుడు భక్తుల చరిత్ర, భక్తిహీనుల చరిత్ర, వారి జీవితాలలో ఎటువంటి తప్పులు చేశారో, ఎటువంటి మేలులు చేశారో సమస్తమును దేవుడు వ్రాయించి మన చేతికిచ్చాడు. భూమి మీద పుట్టిన ప్రతి మనిషి మేలును గూర్చి కీడును గూర్చి అవగాహన కలిగి ఉండాలని దేవుడు తన పిల్లలమైన మనకు భక్తుల జీవిత చరిత్రలో సంభవించిన దొర్లిన పొరపాట్ల కొరకు, తప్పుల కొరకు ప్రస్తావించడంతో కాక, ఇక వారి నీతి కార్యక్రమాలను చూసి మనమందరం నడుచుకోవాలని, వారు జీవితాల్లో దొర్లిన తప్పులను చూసి మనం అనుసరించకుండా, మనము అటువంటి తప్పులు మన జీవితంలో దొరలకుండా, అటువంటి తప్పులు మన జీవితంలో చేయకుండా మనం బాగుపడుతామన్న ఉద్దేశంతో అనేక మంది భక్తుల జీవితాల దిక్సూచిని మనకు వ్రాయించి 66 పుస్తకాలలో మనకు పెట్టాడు. కనుక ప్రేమ దేవుని పిల్లారా, మన శ్రేయస్సు కొరకు, మన మంచి కొరకు దేవుడు వ్రాయించినటువంటి ఈ యొక్క 66 పుస్తకాలలో ఉన్నటువంటి ఒక సందర్భాన్ని ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే, సామెతల గ్రంథము 27వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం ప్రియులారా. సామెతల గ్రంథం 27వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదవగలిగితే, మహాజ్ఞానైన సొలొమోను గారు ప్రస్తావిస్తున్నటువంటి మాటలు. పరిశుద్ధాత్మ ప్రేరుణుడై, పరిశుద్ధాత్మ ప్రేరేపితుడై మహాజ్ఞాని అయిన సొలొమోను, ఇజ్రాయేలుకు రాజుగా ఉన్నటువంటి సొలొమోను గారు రచించినటువంటి సామెతలు. ఈ సామెతలలో ఎంత చక్కగా ఒక ఉన్నతమైన విషయాన్ని విశదపరుస్తున్నాడో, మన పాఠ్య భాగ్యాంశానికి మూలమైనటువంటి విషయాన్ని ఇక్కడ సామెతల గ్రంథం 27వ అధ్యాయము 7వ వచనం ముందు ప్రస్తావింపబడింది. చూడండి, కడుపు నిండిన వాడు తేనె పట్టునైనను త్రొక్కివేయును అన్నాడు. చూడండి, మహాజ్ఞానిగా సొలొమోను గారు సామెతలు సుమారు 3000 పైచిలుకుగా ఆయన రచించినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో ఆధారం మనకు కనబడుతుంది. ఇక సామెతలు ఆయన రచించి ఈ మానవ సమాజాన్ని ఉత్తేజపరచాలి, చైతన్యపరచాలి. తాను తెలుసుకున్న జ్ఞానం, తన జీవితంలో సంభవించిన సంఘటనలు అనేక మంది జీవితాలలో జరగకుండా జాగ్రత్త పడాలి, అనేక మంది దేవునికి దగ్గరవ్వాలన్న సదుద్దేశంతో ఆయన సుమారుగా 3000 సామెతలను రచించినట్టుగా బైబిల్లో మనకు ఆధారాలు కనబడుతున్నాయి. అయితే అందులో ఒక సామెతగా ఆయన చెబుతున్నటువంటి మాట, కడుపు నిండిన వాడు తేనె పట్టునైనను త్రొక్కి వెయ్యును అన్నాడు. చూడండి, ఇదొక సామెతగా మహాజ్ఞాని అయిన సొలొమోను గారు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి అని ఆలోచిస్తే, కడుపు నిండిన వాడు తేనె పట్టునైనను త్రొక్కి వెయ్యును అన్నాడు. చూడండి, అంటే కడుపు నిండిన వాడు చేసే పనేంటి అని ఆలోచిస్తే,
అది తేనె పట్టు అయినా కూడా దానిని త్రొక్కి వేస్తాడు. కడుపు నిండిపోయింది అనుకోండి, మధురమైన తేనె తెచ్చిపెట్టినా కూడా నేను తినను, ఇక నా చేత అవ్వదు అని దానిని త్రొక్కి పారేస్తాడు. ఎందుకంటే ఆల్రెడీ కడుపు నిండిపోయింది. కడుపు నిండిపోయిన వాడు తేనె పట్టును కూడా విసర్జించేస్తాడు, లేదా త్రొక్కి వేస్తాడు, నేలపాలు చేస్తాడు. తేనె మధురమైన, అది తీపిగా ఉన్నప్పటికీ, అది ఆరోగ్యానికి చాలా మంచిదైనప్పటికీ కడుపు నిండిపోతే దానిని త్రొక్కి వేస్తాడు. చూడండి, కడుపు నిండిన వాడి యొక్క పద్ధతి ఎలా ఉంటుందంటే, వాడి కడుపు నిండిపోయిన తర్వాత మనం ఎన్ని ఆహార పదార్థాలు, ఎంత మంచి పదార్థాలు తీసుకుని వచ్చి వాడు ముందు పెట్టినా నేను తిననండి బాబు, ఎందుకంటే నా కడుపు నిండిపోయింది, నా కడుపు చాలట్లేదు, పేకల మొయ్దాకా నేను తినేసాను, ఇక ఆఖరికి కక్కుకునేదే నా పరిస్థితి కనుక నేను తినను. ఆఖరికి నువ్వు తేనె లాంటి మధురమైనది కూడా పెట్టినా కూడా దాన్ని త్రొక్కి వేస్తాడు అని అంటుంది. చూడండి, అంటే కడుపు నిండిన వాడు చేసే పద్ధతి ఏంటి, కడుపు నిండిన వాడు చేసే పని ఏంటంటే తేనె పట్టు కూడా త్రొక్కేస్తాడు. అదే ఆకలితో ఉన్నవాడు ఎలా ఉంటాడు చూడండి, కింద మాటల్లో వ్రాయబడింది, ఆకలి కొనిన వానికి చేదు వస్తువైనను తీయగా ఉండును. ఏమంటే కడుపు నిండిన వాడు పరిస్థితి ఏమో అలా ఉంటుంది, తేనె పట్టును కూడా త్రొక్కేస్తాడు. ఇక ఆకలి కొన్న వాడికి, బాగా ఆకలితో ఉన్నాడు అనుకోండి, చాలా రోజుల నుండి వాడు ఆహారం తినలేక సతమత పడుతున్నాడు అనుకోండి, దొరకక ఆహారం, అప్పుడు వాడికి ఒకసారి అన్నం పెడితే వాడికి ఎలా ఉంటుందో తెలుసా, చేదు కూడా అది చాలా మధురంగా కనబడుతుంది. అంటే ఆకలితో ఉన్నవాడికి చేదు వస్తువులు కూడా తీయగా కనబడతాయి. కడుపు నిండిన వాడు తేనె పట్టునైనను విసర్జిస్తాడు. ఇక ఆకలి కొనిన వానికి చేదు వస్తువులు తీయగా ఉంటే గబగబా తినేసిన తర్వాత కూడా వీడి కడుపు నిండిన కూడా వీడు కూడా తేనె పట్టువాడు కళ్ళ ముందు పెట్టినా ఆకలితో ఉన్నప్పుడు గబగబా తెలగనడేమో కానీ కడుపు నిండిన తర్వాత వీడు కడుపు నిండితే తేనె పట్టును కూడా విసర్జించేస్తాడు. అయితే మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను గారు ఈ యొక్క చిన్న విషయాన్ని, సామాన్యమైన విషయాన్ని ఆయన విశదపరచవలసిన అవసరత ఉందంటారా చెప్పండి? కడుపు నిండితే తేనె పట్టనైనా దేనినైనా విసర్జించేస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. ఏమంటే చిన్నపిల్లలు ఉంటారు, వారి కడుపు ఎంత పడుతుందో అంతవరకు తింటారు, ఆ తరువాత వారికి పెట్టినా కూడా వారు కక్కేసుకుంటారు. పెద్దలుగా మన పరిస్థితి కూడా అదే కదండి. మనకు ఎంత వడ్డించినా మనం తినగలిగేంత మనం తింటాం, ఎక్కువ వేస్తే ఏమవుతుంది, వదిలేస్తాం, పారేస్తాం, లేదా ఇంకా బలవంతం చేస్తే కక్కేసుకుంటాం, అంతేనా? అంటే కడుపు నిండిన వాడి పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఆ కడుపు ఎంతైతే పడుతుందో అంతే నింపగలడు తప్ప కడుపుకు పైగా నింపలేడు, కడుపు ఇంకా ఎక్కువగా నింపలేడు. కడుపు నిండిన వాడు కడుపు నిండిపోతే చాలు బాబోయ్ అంటాడు. ఇక నువ్వెన్ని పెట్టినా, బిర్యానీ పెట్టినా, దమ్ బిర్యానీ పెట్టినా, చికెన్ 65 పెట్టినా, ఇక ఏది పెట్టినా కూడా, అద్భుతమైన రంగురంగులతో కూడినటువంటి వంటకాలను పెట్టినా కూడా వద్దండి నాకు వద్దు అంటాడు. అదే ఆకలితో ఉన్నవాడు చూడండి, ఒక ఏశావు ఆకలితో అలమటిస్తూ వచ్చాడు. అప్పటికే యాకోబు చిక్కుడుగాయల కూరని చేస్తున్నాడు. ఆ చిక్కుడుగాయల కూర కోసం జ్యేష్ఠత్వపు హక్కునే అమ్మేసుకున్నటువంటి చరిత్ర ఆ బైబిల్లో మనకు ఏశావు కనబడుతుంది. అంటే ఆకలితో ఉన్నవాడికి ఎలా ఉంటుందంటే, జ్యేష్ఠత్వపు హక్కు ఏంటి, బ్రతకాలి ముందు, అందుకని అమ్మేసుకున్నాడు. అంటే ప్రేమ దోన్పులరా, ఆకలి ఉన్నవాడికి చేదు వస్తువుని తీయగా ఉంటుంది. అదే కడుపు నిండిన వాడు ఏం చేస్తాడు చెప్పండి, తేనె పట్టును కూడా విసర్జించేస్తాడు అన్న ఈ యొక్క సామెతను ఏమండి పరిశుద్ధాత్మ ప్రేరణ చేత వ్రాయవలసిన అవసరత, మనకు ఈ కాలమందు తెలియజేయవలసిన అవసరత ఏమైనా ఉందంటారా? లేదా మహాజ్ఞానిగా వ్రాసినటువంటి ఈ మాటలలో ఏదైనా గూఢార్థం దాగి ఉందన్న విషయాన్ని మనం ఆలోచించాలి. ఇప్పుడు బైబిల్ చదువుతున్నప్పుడు బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలను కేవలం చదువుకుంటూ వెళితే, పైన మనం చూసుకుంటూ వెళితే అవి మనకు అర్థం కావు. అందులో ఉన్న భావాన్ని మనం ఆలోచిస్తూ, ఎందుకు రాశాడు, ఏ విధము చేత రాస్తున్నాడు, అందులో ఏ విషయాన్ని తెలపాలనుకుంటున్నాడు అన్న భావన మనం ఆలోచించాలి. భావానికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. బైబిల్లో పదాలు చిన్నగా కనబడినా, అక్షరాలు చిన్నగా కనబడినా అందులో భావం అన్నది చాలా ఉన్నతమైన అర్థాలతో కూడినది ఉంటుంది.
గనుక ప్రియమైన దేవుని పిల్లారా, మీరు ఆలోచించాలి. సామెతలు వ్రాసింది మహాజ్ఞాని అనే సొలొమోను గారు. ఇక సామెతలు ఎందుకు వ్రాస్తున్నారు అన్న విషయాన్ని ఒకసారి ఆ మాటలు కూడా జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, మొదటి అధ్యాయం సామెతల గ్రంథం 1వ వచనం నుండి చూడగలిగితే అక్కడ కొన్ని విషయాలు ప్రస్తావించాడు. సామెతలు రచించే ముందు ఈ గ్రంథకర్త ఈ సామెతలు ఏం చేస్తున్నాయి, మనిషికి ఎలా తోడ్పడుతున్నాయి, ఎలా దోహదపడుతున్నాయి అన్న విషయాన్ని పైన ప్రస్తావించాడు. చూడండి, దావీదు కుమారుడును ఇశ్రాయేలు రాజునైన సొలొమోను సామెతలు. ఎవరి సామెతలు ఇవన్నీ? మనం చదువుకుంటున్నటువంటి సామెత, కడుపు నిండిన వాడు తేనె పట్టునైనను విసర్జించును అన్నటువంటి ఈ సామెత ఎవరి సామెత అంటే ఇశ్రాయేలుకు రాజు అయిన సొలొమోను యొక్క సామెతలు. అంటే సొలొమోను అనగా సామాన్యమైన వ్యక్తిలా మీరు తీసుకుంటే పొరపాటండి. సొలొమోను ఇశ్రాయేలుకు రాజుగా ఉన్న ఇతను మహాజ్ఞాని. అప్పటికి ఇతని అంత పాండిత్యం, జ్ఞానం ఆయా దేశాలలో ఎవరికి లేదండి. అందుకే శాబాదేశపు రాణి సైతం ఇతని జ్ఞానాన్ని శోధించుటకు దేశాల నుండి ఈయన దగ్గరకు వచ్చినట్టుగా మన బైబిల్ చరిత్రలో మనం చూడగలుగుతుంటామండి. అంటే అంత జ్ఞానం దేవుడు ఆయనకు అనుగ్రహించాడు కనుక రాజుగా ఉంటూ దేవుని యొక్క ఆలోచనలతో, దేవుని యొక్క పరిపూర్ణమైన జ్ఞానంతో రచించినటువంటి సామెతలు. అందులో ఏమంటున్నాడు చూడండి, ఈ సామెతలు జ్ఞానము ఉపదేశమును అభ్యసించుటకును. అంటే ఈ సామెతలు ఎలా దోహదపడతాయి మనిషికంటే, జ్ఞానం ఎవరికైతే జ్ఞానం ఉండదో వాళ్ళకు జ్ఞానానికి తోడ్పడతాయి, వివేకమునకు తోడ్పడతాయి, మంచితనానికి తోడ్పడతాయి అన్న విషయాలు ప్రస్తావిస్తున్నాడు. చూడండి, వివేక సల్లాపములు గ్రహించుటకు, నీతి న్యాయ యథార్థతల ఎందును అనుసరించుట ఎందు, బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశమునందుట ఎందును, జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును, యవనులకు తెలివి వివేచన పుట్టించుటకు తగిన సామెతలు. మానవ జీవితంలో ప్రాముఖ్యమైన సంగతులలో వ్రాయబడినవే సామెతలు అని చెబుతున్నాడు. చూడండి, అంటే ప్రతి ఒక్కరికి దోహదపడేవే సామెతలు. ఈరోజు మన జీవితంలో దేవుని కొరకు బ్రతకాలి, దేవుని కోసం పనిచేయాలి, యథార్థ నీతి న్యాయ భక్తి బ్రతకాలంటే సామెతలు అన్నవి దోహదపడతాయి అంటున్నాడు. చూడండి, అందుకే జ్ఞానము గలవాడు విని పాండిత్యం వృద్ధి చేసుకుంటాడు, వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములు సంపాదించుకుంటాడు. అంటే నాకు జ్ఞానం వచ్చిందంటే అవసరత లేదనుకునే అవసరత ఇందులో ఉండదండి. ఎందుకంటే జ్ఞాని చదవాలి, జ్ఞానం లేనివాడు చదవాలి, పాండిత్యం ఉన్నవాడు చదవాలి, వివేకం లేనివాడు చదవాలి. అంటే అందరికీ దోహదపడి అందరికీ ఉపయోగపడేవే సామెతలు. కనుక ఎంత ఉన్నతమైనటువంటి సామెతలలో కడుపు నిండిన వాడు తేనె పట్టునైనను విసర్జించును అన్నటువంటి ఈ సామెత మహాజ్ఞానిగా సొలొమోను గారు ఇందులో మనకి ఏ జ్ఞానం నేర్పిస్తున్నారు, ఏ యొక్క సారాన్ని అతను మనకు బోధిస్తున్నారు, ఎటువంటి ఉద్దేశాలతో అతడు ఈ యొక్క సంగతిని మనకు బదిలపరుస్తున్నాడన్న గూఢార్థాన్ని, అందులో ఉన్నటువంటి భావాన్ని మనం ఆలోచన చేయాలి. అందుకే ప్రేమ దేవుని పిల్లలారా, మరోసారి ఆ మాట ఏమంటే ఇంత జ్ఞాన వాక్కులతో వ్రాయబడినటువంటి ఆ సామెతను ఒకసారి మనం పూర్వపూర్వంలోనికి వెళ్ళి జాగ్రత్తగా పరిశీలన చేయడానికి ముందుకు సాగుదాం. 27వ అధ్యాయం 7వ వచనం సామెతల గ్రంథంలో మరలా చదువుకుందాం. చూడండి, కడుపు నిండిన వాడు తేనె పట్టునైనను విసర్జించును అన్నాడు. అవును కదండి, కడుపు నిండితే తేనె పట్టు కూడా విసర్జిస్తాడు. ఆకలిగా ఉన్నవాడు చేదు వస్తువైనను వాడికి తీయగా ఉంటుంది అన్నాడు. అంటే ఆ కడుపు నిండిన వాడు చేసేటువంటి పని ఏంటంటే తీయగా ఉన్నటువంటి తేనెనైనను వాడు త్రొక్కేస్తాడట. నాకు అవసరం లేదండి, ఆల్రెడీ నా కడుపు నిండిపోయింది. నా కడుపు నిండిపోయినప్పుడు తేనె పట్టు ఏంటి, బిర్యానీ ఏంటి, నువ్వు ఎన్ని పెట్టినా కూడా, ఎంత అద్భుతమైన తినుబండారాలు పెట్టినా కూడా నేను తిననండి, అయిపోయిందండి, నా పని అయిపోయింది, నా కడుపు నిండిపోయింది. పిల్లలారా మీరు ఆలోచించండి, అంటే కడుపు నిండిన వాడికి ఎన్ని పెట్టినా కూడా ఏమంటే త్రొక్కి వేస్తాడు. సహజంగా ఈ లోకంలో ఏమంటే ఒక మాట అంటారు, కోటి విద్యలు కూటి కోసమే అంటారు. నిజంగా కూటి కోసం మనిషి కోటి విద్యలను అభ్యసిస్తున్నాడు. ఓకే, కూడు కోసం కోటి విద్యలను అభ్యసిస్తున్నాడు. ఈ కూడు తిన్న ఆ కాసేపు అనగా కడుపు నిండిపోయేంత వరకు, ఆ తర్వాత తింటే ఇక తినలేనండి బాబు అని అంటాడు. అంటే కోటి విద్యలు సంపాదించిన మనిషి దేనికోసం అనంటే ఒక పావు గంటలో నిండే ఈ కడుపు కోసమేనండి. ఉదయం తిన్నామనుకో మధ్యాహ్నం కాలే, మధ్యాహ్నం ఫుల్గా నింపే ఉంటే మళ్ళీ సాయంత్రం కాలే. అంటే ఒక చెరువునైనా మనం నింపవచ్చేమో కానీ కడుపును నింపలేము. అయితే ఒక పూట కడుపు నిండిపోతే
ఏమంటే ఆ నింపిపోయిన కడుపుకు మరలా 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 వెయ్యాలంటే అది కుదరదు. ఏమండి తెలివి తక్కువ సీతయ్య అన్నటువంటి ఒక పద్యాన్ని, ఒక కథను చిన్నతనంలో నేను చదువుకున్నానండి. నూనెకు వెళ్ళాడట. నూనె ఫుల్గా బాటిల్ అంతా ఫుల్గా వేసుకున్నాడు. వేసుకున్న తర్వాత పై కొసురు వేస్తారు కదండి, కొద్దిగా వేస్తారు నూనె. ఆ నూనె వేయడానికి స్థలం లేకపోతే ఆ తెలివి తక్కువ సీత ఏమన్నాడో తెలుసా? ఏమండి ఆ బాటిల్ రివర్స్ పెట్టి ఇదిగోనండి ఇటువైపు వేయండి అని ఏమండి బాటిల్ అంతా రివర్స్ పెడితే కింద నున్న నూనె అంతా పోయింది. పైగా బాటిల్కి ఒక చిన్న కానం ఉంటే అక్కడ వేయించుకున్నాడండి. అంటే తెలివి తక్కువ ఉన్నటువంటి వాళ్ళు చేసే పని ఏంటంటే నిండిపోయిన తర్వాత కూడా ఎక్కడ ఖాళీ ఉంది అని చూస్తారండి. ఈరోజు ఏమంటే కడుపు కూడా నిండిపోయిన తర్వాత కాస్త ఖాళీ ఉందేమో అని అనుకుంటారు. ఆ ఖాళీ అయిపోయిన దాన్ని కూడా నింపేస్తారు. అంటే తినడము, తాగడము, ఇంకా ఎన్నో తినుబండారాలు పెట్టేస్తే కడుపు ఏమైపోద్ది చెప్పండి? జానెడు పొట్ట నిండిపోద్ది. అందుకే చాలామంది చూడండి పొట్టలు ముందుకు వచ్చేసి ఉంటాయి. ఏమండి వాళ్ళు తినేసిన తర్వాత మరలా తినలేరు. ఏమంటే నేను కక్కుకుంటాను తప్ప నేను తినలేను అంటాడండి. అంటే నువ్వు ఎంత లోపలికి వేసినా కూడా అది నిండిపోతే అదేమైపోతుంది చెప్పండి? ఒక బస్తా కూడా మనం ఎంత పడుతుందో అంతే వేయగలం. ఒక నీళ్ళు టిన్ను కూడా ఎంత పడుతుందో అంత వేయగలం. ఎక్కువ వేసాం అనుకోండి అది పొర్లి కిందకు వచ్చేస్తుంది. ఏమండి అలా కడుపు కూడా నిండిపోతే ఏదైనా కూడా బయటకు వచ్చేస్తుందండి. ఇక తినలేమండి. అందుకే జ్ఞానైన సొలొమోను గారు ఈ విషయాన్ని మనందరికి తెలిసిన ఒక సందర్భం అండి. ఇది మనందరి జీవితాలలో జరుగుతున్నటువంటి ఒక యథార్థ సంఘటన. తినేవాడు ప్రతి ఒక్కడు ఉన్నాడండి. కడుపు నిండిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కడుపు నిండుతుంది, ఆ తర్వాత ఎక్కువ ఎవరైనా పెడితే తినలేమండి. అప్పుడప్పుడు బంధువుల ఇళ్ళకి వెళ్తామండి, అప్పుడప్పుడు మిత్రుల దగ్గరికి వెళ్తుంటాం. వాళ్ళు బాగా ప్రేమతో ఎప్పుడో ఒకసారి వచ్చారు కదండి, తినండి 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 అని బలవంతం పెడతారు. ఏమండి తింటాం, కానీ తిన్న తర్వాత ఇక అయిపోయానండి నేను తినలేనండి కడుపు నిండిపోయింది అంటాం. ఇంకా ఇంకా తినండి తినండి అన్నాం అనుకోండి, ఆఖరికి తినేసి ఏం చేసుకోవాలి? హాస్పిటల్లో జాయిన్ అయిపోవాలి. మోషన్స్ విరోచనలో భయంకరంగా వచ్చేస్తాయి. అంటే చూడండి కడుపు నిండిపోతే తేనె పట్టునైనను విసర్జిస్తాడు కడుపు నిండినవాడు. ఈ యొక్క విషయం మన అందరి జీవితాలలో సంభవించేది. మరి ఇటువంటి సంగతిని జ్ఞానిగా అతడు ఎందుకు రాయించవలసిన అవసరం ఉంది? అసలు దీని వెనక ఉన్న ఉద్దేశం ఏంటి అన్న పురోపరాల్లోనికి వెళ్ళి మనం ఆలోచిస్తే అసలు కడుపు నిండిన వాడు అన్నాడు. ఎంతగా కడుపు నిండిన వాడెవడు? తేనె పట్టును విసర్జించినది ఎవరు అన్న విషయాన్ని మనం బైబిల్లో కూలంకషంగా ఒక్కొక్క విషయాన్ని మనం ఆలోచన చేయగలిగితే మొదటిగా కడుపు నిండిన వాడెవడో తెలుసుకుందాం. ఆ తరువాత ఏమంటే తేనె పట్టు అంటే ఏంటో మనం తెలుసుకుందాం. ఈ రెండు విషయాలను మనం తెలుసుకుంటే కడుపు నిండిన వాడెవడో, తేనె పట్టు అంటే ఏంటో మనకు అర్థమవుతుంది. కనుక ఈ విషయాల్లోనికి పూర్వపురంలోనికి వెళ్ళి మనం ఆలోచించాలంటే మొదటిగా ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది మొదటిగా తేనె పట్టు అంటే ఏంటో తెలుసుకుందామండి. తేనె పట్టు అంటే ఏంటి తెలుసుకుంటే ఆ తరువాత కడుపు నిండిన వాడెవడో, అసలు ఎలా కడుపు నిండుతుంది, కడుపు దేనితో నిండిపోయింది, అసలు కడుపు నింపుకున్నవాడు ఎవడు అన్న విషయాన్ని మనం కూలంకషంగా బైబిల్లో మనం అర్థం చేసుకోగలం. కనుక ప్రేమ దేవుని పిల్లలారా మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కడుపు నిండిన వాడు తేనె పట్టునైనను విసర్జించును అన్నాడు. అంటే అసలు తేనె పట్టు అంటే అసలు ఏంటి? బైబిల్లో దేవుడు దేనికి తేనె పట్టు అని దేన్ని సంబోధిస్తున్నాడు అన్న విషయాన్ని మనం బైబిల్లో పూర్వపురంలోనికి వెళ్ళి ఆలోచన చేస్తే కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 103వ వచనం చూడండి ప్రియులారా. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయము 103వ వచనాన్ని మనం చూడగలిగితే, కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 103వ వచనాన్ని మనం చూడగలిగితే, నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటను తీపిగా ఉన్నవి అంటున్నాడు. చూడండి, తేనె అనగా తేనె అన్న ఈ యొక్క స్వీట్ ఏమంటే చాలా మాధుర్యంతో కలిగినటువంటి ఈ యొక్క తేనెను దేనితో పోలుస్తున్నాడంటే, ఇదిగో నీవు నాకు ఇచ్చినటువంటి వాక్యము తేనె కంటే మధురముగా ఉంది. అంటే తేనె కంటే వండర్ఫుల్ టేస్ట్ ఏంటంటే వాక్యం అంటాడు. చూడండి, నీవు నాకు ఇచ్చిన వాక్యము నా జీవకు అంటే నా నాలుకకు, ఏమండి నాలుక టేస్ట్లను రుచులను పసిగడుతుంది. ఇదిగో నా నాలుకకు వాక్యము తేనె కంటేనూ మధురంగా ఉంది, టేస్ట్గా ఉంది అంటున్నాడు. అంటే వాక్యమును తేనెతో పోలుస్తూ తేనె కంటే ఇంకా మధురమైన టేస్ట్తో ఉన్నది వాక్యము అని ఇక్కడ కీర్తనకారుడు మాటల్లో మనకు అర్థమవుతుంది. ఇంకా చదువుకుందాం చూడండి. హెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం
హెచ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం చూడండి ప్రియులారా. హెచ్కేలు గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనాన్ని కూడా మనం చూడగలిగితే, నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథము నాకు తినిపించేశాడు. నరపుత్రుడా, నేను ఇచ్చుచున్న ఈ గ్రంథము ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకోమని నాతో సెలవిగా నేను దాన్ని భక్షించి తినేశాను. అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను అంటున్నాడు. చూడండి, గ్రంథమును తినడం ఏంటి, ఆ గ్రంథము తేనె కంటే మధురంగా ఉండడం ఏంటి? ప్రియులారా, గ్రంథాలు ఏమంటే గ్రంథాల్లో ఉన్నవేంటి? పేపర్లు. అప్పుడప్పుడు పేపర్లు మనం తిన్నాం అనుకోండి, ఎలా ఉంటాయి చెప్పండి? చప్పగా, ఉప్పుగా, కారంగా ఉంటాయి చెప్పండి. ఏమండి, అదో వాసనగా పేపర్ ఉంటుందండి. ఏమండి, హెచ్కేలు గారికి ఇక్కడ దేవుడు గ్రంథాన్ని తినిపించాడంటే ఆ గ్రంథం ఎలా ఉందటండి? తేనె కంటే మధురంగా ఉందంటున్నాడు. తేనె కంటే చాలా టేస్ట్గా ఉందంటున్నాడు. గ్రంథం తినడం ఏంటి? అసలు గ్రంథం అనగా ప్రేమ పిల్లలారా, దేవుడు వ్రాయించినటువంటి ఈ గ్రంథం, లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలో కలిగి ఉన్నటువంటి ఆ గ్రంథం మన చేతికి ఇచ్చాడు. ఆ గ్రంథమును తినిపించగా ఆ గ్రంథములో ఉన్నటువంటి మాటలు, వాక్యము, ఆ వాక్యం టేస్ట్ ఎలా ఉందట? ఆ వాక్యం టేస్ట్ ఎలా ఉందని చెప్తున్నాడంటే తేనె కంటే చాలా అద్భుతంగా ఉందండి. ఈ యొక్క వాక్యం ముందు, ఈ యొక్క రుచి ముందు తేనె కూడా పనికిరాదు. ఏమండి, తేనె ఎలా తయారవుతుందని ఆలోచిస్తే అనేక తేనెటీగలు వెళ్ళి అనేక పూల దగ్గరకు వెళ్తాయండి. అన్ని పూల చెట్ల దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మకరందాన్ని సేకరించేసి ఏమండి ఒక తేనె పట్టును పెట్టి అలా ఒక అద్భుతమైనటువంటి స్వీట్తో కూడినటువంటి ఒక తేనె సృష్టిలో చాలా అద్భుతాన్ని, మంచి ఆశ్చర్యాన్ని కలిగిస్తుందండి. ఒక చిన్న తేనెటీగ నిజంగా ఎక్కడో పూల దగ్గరకు వెళ్ళి వాటిలో ఉన్నటువంటి మకరందాన్ని తీసుకొని వచ్చి ఆ మకరందాన్ని ఏమంటే మనుషులుగా మనకు ఒక స్వీట్ని తయారు చేయడం అంటే చాలా అద్భుతం కదండి. ఎవరు తయారు చేయగలరు చెప్పండి? ఏ తల్లి తయారు చేయగలదు? ఏ భార్య తయారు చేయగలదు చెప్పండి? దేవుడు నిజంగా తయారు చేసే విధానాన్ని కూడా తేనెటీగలకు పెట్టాడు. అటువంటి తేనెలు అంత అద్భుతంగా తయారు చేసినా కూడా, అంత ఉన్నతంగా తయారు చేసినా కూడా, ఇదిగో నీవు నాకు ఇచ్చినటువంటి వాక్యము నా జీవకు తేనె కంటే మధురంగా ఉందంటున్నాడు. అంటే ఇక్కడ తేనె అనగా వాక్యాన్ని సంబోధిస్తున్నట్టుగా, తేనె కంటే మధురమైనదిగా వాక్యాన్ని సంబోధిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుందండి. అంటే కడుపు నిండిన వాడు దేన్ని విసర్జిస్తాడు? తేనె అనగా వాక్యమును విసర్జిస్తాడు అని అన్నాడు. ఇంతకు కడుపు నిండిన వాడు ఎవడు అని ఆలోచిస్తే నిజంగా కడుపు నిండిన వాడు ఎవడో మనకు అర్థమైతే ఆయన వాక్యాన్ని ఎలా విసర్జించాడు అన్న విషయాన్ని మనం ఆలోచించవచ్చండి. ఇంతకీ కడుపు నిండిన వాడు అన్నటువంటి ఒక విషయాన్ని జ్ఞానైన సొలొమోను గారు రాస్తున్నారు. ఇంతకీ ఆయన ఎవరి కోసం రాస్తున్నాడో తెలుసా? తన కొరకే రాస్తున్నాడండి. కడుపు నిండినవాడు అన్న సంబోధన ఎవరి కొరకు చేస్తున్నాడంటే తన కొరకు చేస్తున్నాడు. ఎందుకంటే తన జీవితంలో అతడు ఉన్నటువంటి ఆస్తిని బట్టి, అతనికి ఉన్నటువంటి అధికారాన్ని బట్టి, అతనికి ఉన్నటువంటి బలగాన్ని బట్టి, అతనికి ఉన్నటువంటి పదవిని బట్టి అతడు ఏమైపోయాడంటే తన జీవితంలో కడుపు నిండిన వాడైపోయాడు. కడుపు నిండడం అంటే ఏమంటే ఆహారంతో కడుపు నిండడం కాదు. అప్పుడప్పుడు చూడండి కొన్ని సందర్భాల్లో కడుపు నిండిపోయింది బాబు అని అంటాం. అంటే సంతోషకరమైన మాటలు ఏమైనా ఉన్నప్పుడు అప్పుడు ఏమంటాం చెప్పండి? నా కడుపు నిండిపోయిందండి ఫుల్గా, ఇక ఖాళీ లేదండి అంటాం. అండ్ దూర ప్రాంతంలో ఉన్నటువంటి కొడుకు ఒకేసారి తిరిగి వచ్చాడు అనుకో, ఆ తల్లి ఏమంటుంది చెప్పండి? నా కడుపు నిండిపోయిందండి ఇన్ని రోజుల తర్వాత. ఏమండి, నా కడుపు నిండిపోయింది. ఒక సచిన్ టెండూల్కర్ అన్నారు, నా కడుపు నిండిపోయింది అన్నాడు. పరుగులన్నీ తీసేసాను, ఇదిగో నేను రిటైర్మెంట్ అయ్యాను. ఆఖరికని చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే నా కడుపు నిండిపోయిందండి. ఆనందంతో కడుపు నిండిపోయేవాళ్ళు, ఏమంటే చాలా సంతోషంతో కడుపు నిండిపోయేవాళ్ళు, అనేక విధాలుగా కడుపు నిండిపోయిందన్న సంభాషణ మనం చేస్తూ ఉంటాం. ఇటువంటి సంభాషణ అనేక మంది జీవితాల్లో చేస్తూ ఉంటారు ప్రియులారా. అయితే జ్ఞాని అయిన సొలొమోను గారు కూడా తన జీవిత అనుభవాలను నీకు పాఠంగా నేర్పించాలనుకున్నాడు. అండ్ తన జీవిత పాఠాలుగా మనకు ఉండాలనుకున్నాడు. అందుకే మొదటిగా నేను చెప్పాను, అనేక మంది భక్తుల జీవితాలను దేవుడు దిక్సూచిగా మనకు పెట్టాడు. వాళ్ళు తప్పు చేసినా, వాళ్ళు నీతి చేసినా,
అన్నిటినీ దేవుడు 66 పుస్తకాల్లో వ్రాయించి మనకి చేతికిచ్చాడు. కనుక కడుపు నిండిన వాడు ఎవడు, అసలు ఎలా కడుపు నిండింది ఇతనికి అని ఆలోచిస్తే చదువుకుందాం చూడండి. కడుపు నిండిన వాడుగా ఇతనికి ఉన్నటువంటి పరిస్థితి, వైభోగం అంటారు కదండి, ఇతనికి ఉన్నటువంటి స్టేటస్ ఎలా ఉందో మొదటిగా కొన్ని విషయాల్లోనికి వెళ్ళి మనం ఆలోచన చేద్దాం. సామెతల గ్రంథం, క్షమించండి, ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం ప్రియులారా. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదవగలిగితే, నా మనస్సు ఇంకను జ్ఞానమును అనుసరించుచుండగా ఆకాశము క్రింద తాను బ్రతుకు కాలం అంతయు మనుషులు ఏమి చేసి మేలు అనుభవింతురో చూడవలనని తలంచి నా దేహమును ద్రాక్షారసము చేత సంతోషపరుచుకుందననియు మతిహీనత యొక్క సంగతి అంతయు గ్రహింతుననియు నా మనసులో నేను యోచన చేసుకుంటుని అంటున్నాడు. చూడండి ప్రియులారా, ఇక్కడ మీరు ఆలోచన చేయండి. జ్ఞాని అయిన సొలొమోను గారు ప్రస్తావిస్తున్నటువంటి మాటలలో మనకు కనబడుతున్నటువంటి విషయాలు ఒకసారి పరిశుద్ధుడు 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 ఆరాధన 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 సంగీతమంటే మూలం నీకు తెలుసా, పుట్టింది ఎవరి నుండి నీకు తెలుసా. సంగీతం అంటే మూలం నీకు తెలుసా, పుట్టింది ఎవరి నుండో నీకు తెలుసా. దేవుడే దేవుడే దీనికి మూల. ప్రేమ దేవుని పిల్లారా, మీరు ఆలోచించండి. జ్ఞాని అయిన సొలొమోను గారికి ఉన్నటువంటి స్టేటస్ ఎలాంటిది అని ఆలోచిస్తుంటే అతనికి ఉన్న చాలా ఆధిక్యత మనకు కనబడుతుంది. చూడండి కింద మాటల్లో మనం చదవగలిగితే, కింద మాటల్లో అతనికి ఉన్నటువంటి స్టేటస్ ఎంత గొప్పదో, ఎంత ఉన్నతంగా ఉందో కింద మాటల్లో అలా ఆ సందర్భం అంతా చెప్పుకుంటూ వస్తున్నాడండి. 4వ వచనంలో చదువుకుందాం చూడండి. నేను గొప్ప పనులు చేయించుకుంటుని, నా కొరకు ఇండ్లు కట్టించుకుంటుని, ద్రాక్ష తోటలు నాటించుకుంటుని, నా కొరకు తోటలు శృంగారవనము చేయించుకొని వాటిలో సకల విధములైన ఫలవృక్షములు నాటించి తిని, వృక్షములు నారు మరల కొరకు నీరు పారుటకై నేను చెరువులు త్రవ్వించుకుంటుని, పనివారిని పనికెత్తలను సంపాదించుకుంటుని. ఏమంటే ఇలా అతని స్టేటస్ కోసం చెప్తున్నాడండి. 8వ వచనం చూడండి. నా కొరకు నేను వెండిని బంగారములను సంపాదనను ఆయా దేశములలో దొరుకు సంపత్తును కూర్చుకుంటుని, నేను గాయకులను గాయకురాండ్రలను మనుషులనిచ్చు సంపదలను సంపాదించుకొని బహుమంది ఉపపత్నులను ఉంచుకుంటుని. చూడండి ఇలా ఎంతో వైభోగంతో సొలొమోను మహారాజు ఇశ్రాయేలుకు రాజుగా ఉన్నటువంటి పరిపాలిస్తున్నటువంటి ఆ కాలంలో అతనికి ఉన్నటువంటి స్టేటస్ రాజభోగం సామాన్యమైనంగా లేదండి, ఎంతో ఆడంబరంగా ఎంతో ఉన్నతంగా సొలొమోను గారి యొక్క స్టేటస్ మనకు కనబడుతుందండి. ఏది కొదువ లేదండి, తినడానికి తక్కువ లేదు, రాజ్యంలో పరిపాలించడానికి ఆస్తి సంపద ఏది లేదండి. ఒక్క విషయం చెప్పాలంటే మిగతా రాజుల కాలంలోనైనా శత్రువులు ఉన్నారేమో కానీ నిజంగా సొలొమోను రాజు యొక్క కాలంలో అతనికంటూ శత్రు ఏ ఒక్కడు లేడండి. అంత నెమ్మదిగా పరిపాలనలో రాజ్య భోగాలు సుఖాలు అనుభవించిన ఏకైక వ్యక్తి సొలొమోను గారు.
అంత ఉన్నతమైన జ్ఞానం దేవుడు అనుగ్రహిస్తే ఆ జ్ఞానము చేత తనకంటూ ఒక కోటను కట్టించుకొని అందులో చాలా సుఖభోగాన్ని అనుభవిస్తున్నట్టుగా రాజరికపు వ్యవస్థను అనుభవిస్తున్నటువంటి సొలొమోను గారి జీవితం మన కళ్ళ ఎదుట ఎంతో ఉన్నతంగా 2వ అధ్యాయంలో అంత మనకు కనబడుతుందండి. తన కొరకు ఏమేమి చేయించుకున్నాడో, తన కొరకు ఏమేమి చేయించుకొని ఆయన సుఖపడుతున్నాడో తన అనుభవం అంతటిని వ్రాయించాడండి ఆయన. తన జీవితపు పాఠాలు మనకు తెలియాలన్న ఒక సదుద్దేశంతో సామెతలు రాస్తూ అసలు కడుపు నిండిన వాడుగా ఈ విధంగా అతడు కడుపు నిండిన వాడుగా మారిపోయాడు. తన జీవితంలో సుఖభోగాల చేత, రాజభోగము చేత తనకంటూ బంగారం, వజ్ర వైడ్యూర్యాలతో ఏది కొదువు లేక విస్తారమైన సంపదతో ఆయన కడుపు నిండిన వాడుగా మారిపోయాడు. కడుపు నిండిన వాడుగా మారిపోయిన తన పరిస్థితిని మనం బైబిల్ నందు ఆలోచన చేయగలుగుతుంటే 1 రాజుల గ్రంథం 4వ అధ్యాయము 22వ వచనం చూడండి ప్రియులారా. 1 రాజుల గ్రంథం 4వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదవగలిగితే, 1 రాజుల గ్రంథం 4వ అధ్యాయం 22వ వచనాన్ని చూడండి ప్రియులారా. ఒక్కొక్క దినమునకు సొలొమోను భోజనపు సామాగ్రి ఎంత అంటే 600 తూముల సన్నప గోధుమ పిండియు, 1200 తూముల ఉతక పిండియు, ముతక పిండియు, క్రొవ్విన ఎడ్లు 10, విడి ఎడ్లు 20, 100 గొర్రెలు, ఇవియుగాక ఎర్రదుప్పులు, దుప్పులు, జింకలు, క్రొవ్విన బాతులు తేబడిన ఎన్నండి. ఒక్క పూట తినడానికి తిండి చూడండి. ఏటండి రాజభోగం! నిజంగా సొలొమోను మహారాజు చాలా సుఖాన్ని అనుభవించాడండి. ఎందుకంటే ఒక్కసారికే అండి, ఏ 5 స్టార్ హోటల్లో ఉంటుంది చెప్పండి ఇలాంటి రాజభోగం? ఒకసారి చదవండి ఆ లిస్ట్. నిజంగా చదువుతుంటే రాజరికపు వ్యవస్థ అంటే నిజంగా ఎంత ఉన్నతంగా అనుభవించాడు ఆయన. చదువుకుందాం చూడండి. 1 రాజుల గ్రంథం 4వ అధ్యాయం 22వ వచనంలో 600 తూములు సన్నపు గోధుమ పిండి చూడండి. 600 తూములే. 600 తూములు సన్నపు గోధుమ పిండి, 1200 తూముల మతక పిండియు, క్రొవ్విన ఎడ్లు 10, విడి ఎడ్లు 20, 100 గొర్రెలు, ఇవిగాక ఎర్రదుప్పులు, దుప్పులు, జింకలు, క్రొవ్విన బాతులు తేబడను. ఇన్ని ఒక్క పూటకు తింటున్నాడు అంటే నిజంగా రాజుగా సొలొమోను ఎంత సుఖభోగాన్ని అనుభవించాడో మీరు అర్థం చేసుకోవచ్చండి. రాజుగా అతను ఎంత వైభోగాన్ని అనుభవిస్తున్నాడో మీరు ఆలోచించాడు. అంటే దేవుడు అతనికంటూ ఏది కొదవ చేయలేదండి. ఎందుకంటే దేవుడిని చిన్న వయసులోనే అతడు ఒక మహావరాన్ని అడిగాడు. దేవుడు అడిగాడు, నీకేం కావాలి నాన్న సొలొమోను అని అంటే ఆస్తిని అడగలేదు, అంతస్తులను అడగలేదు, వజ్ర వైడ్యూర్యాలను అడగలేదు. ఏమన్నాడు తెలుసా? ప్రభువా, నేను వయసులో చిన్నవాడిని, ఈ ప్రజలను పరిపాలించుటకు నాకు జ్ఞానం ఇవ్వంటే, ఎదిగో జ్ఞానముతో పాటు నీవు అడగనివి కూడా నేను ఇచ్చేస్తున్నానయ్యా, నీకేది తక్కువ చేయనని దేవుడు సమృద్ధిగా సొలొమోనుకి ఇవ్వడం మనం చూస్తామండి. అడగని దాన్ని కూడా కన్న తండ్రి ఇచ్చాడు. ఒక్కసారి చూస్తారా? అదే రాజుల మొదటి గ్రంథం 4వ అధ్యాయములో రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయములో 10వ వచనం నుండి చూడండి. 10వ వచనం, సొలొమోను చేసిన ఈ మనవి ప్రభునకు అనుకూలమాయను గనుక దేవుడు అతనికి ఇలాగు సెలవిచ్చును, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను శత్రువుల ప్రాణమునైనను అడగక న్యాయమును గ్రహించుటకు వివేకమును అనుగ్రహించుమని అడిగితివి. నీవు ఈలాగున అడిగినందున నీ మనవి ఆలకించి ఉన్నాను. బుద్ధి వివేకముల గల హృదయము నీకిచ్చి ఉన్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును ఇక మీదట ఉండడు. ఇక మీదట నీ వంటి వాడు ఒక్కడును ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని నీకు ఇచ్చుచున్నాను. అందువలన నీ దినములన్నిటిను కూడా నీకు ఇచ్చుచున్నానని. చూడండి, నీ దినములన్నిటిను రాజులలో నీ వంటి వాడు ఒక్కడును ఉండడు. చూడండి ఎంత సుఖభోగాన్ని దేవుడు
నిజంగా సొలొమోను యొక్క మంచితనాన్ని బట్టి దేవుడు అనుగ్రహిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అడిగినది జ్ఞానమైతే అడగనివి కూడా దేవుడు ఇచ్చినట్టుగా ఇక్కడ మనకు కనబడుతుందండి. ఏమండి, దేవుడు ఉన్నతంగా తన పిల్లలైన తన కుమారుడైన రాజుగా ఉన్నటువంటి సొలొమోను గారికి ఏది తక్కువ చేయకుండా ఏమంటే సమృద్ధిగా పెట్టాడు. అయితే సొలొమోను గారు చేసినటువంటి విషయం ఏంటని ఆలోచిస్తారండి. సొలొమోను గారి జీవితంలో జరిగిన సంఘటన మనం ఆలోచన చేయగలుగుతుంటే ఏది తక్కువ లేనిదిగా, ఏది తక్కువ లేనివాడుగా తన జీవితంలో రాజభోగాలు అనుభవించుకుంటూ, ఏమంటే మొదటిలో చదువుకున్నాం కదా, తన కొరకు బంగారము కోటలు కట్టించుకొని గాయకురాండ్రులను ఎన్నో చేయించుకున్నాడు. ఇక అతని భోజనపు బల్ల సామాగ్రి ఏమంటే లిస్ట్ చాలా పెద్దది, వేలతో అతని భోజన సామాగ్రి. ఏమంటే అతను ఉన్నటువంటి వాతావరణం చాలా గొప్పగా ఉంది, అతను తింటున్న పదార్థాలు చాలా ఉన్నతమైనవిగా కనబడుతున్నాయి. అంటే ఒక రాజరికపు వ్యవస్థలో ఉన్నటువంటి అతనికి దేవుడు ఏది తక్కువ చేయలేదండి. తన కుమారుడుగా రాజు సొలొమోను గారు ఉన్నతమైన బ్రతుకును, రాజభోగాన్ని, రాజరికపు వ్యవస్థలో చాలా చక్కగా దేవుడు అద్భుతంగా పెంచుకుంటూ వచ్చాడు సొలొమోను గారిని. అయితే సొలొమోను గారు వీటితో కడుపు నిండిపోయిన వాడై, వీటితో కడుపు నిండిన వాడై ఎవరిని విసర్జించాడో తెలుసా? దేవునినే విసర్జించే స్థితికి వెళ్ళిపోయాడు. కడుపు నిండిన వాడై ఈ లోక సవ్వడిలో, లోకములో ఉన్న వాటి విషయమై, ఇదిగో అన్ని నాకు ఇచ్చాడు దేవుడు, ఏది నాకు కొదువలేదు, నా కడుపు నిండిపోయింది, నేను రాజరికాన్ని అనుభవిస్తున్నానన్న ఉద్దేశముతో ఆఖరికి తన సవ్వడిలో దేవుణ్ణి మరచిపోయే స్థితికి సొలొమోను గారు వచ్చారు. ప్రియులారా, అతను ప్రారంభపు స్థితి దేవుని కోసం అద్భుతంగా కనబడుతుందేమో కానీ అంతముకు వచ్చేసరికి నిజంగా కడుపు నిండిన వాడే తేనె పట్టైన దేవాది దేవుని వాక్కును కూడా తృణీకరించేశాడు అండి. చూడండి ఒకసారి రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయము మొదటి వచనం నుండి 10 వచనాల వరకు మనం చదవగలిగితే అక్కడ రాజుగా ఉన్నటువంటి సొలొమోను కడుపు నిండిన వాడే ఎలా విసర్జించాడో మనకు కనబడుతుంది. చూడండి, మోయాబీయులను, ఎదోమీయులను, అమ్మోనీయులు, సీదోనీయులు, ఇత్తీలను జనులు నీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసము చెయ్యకూడదని, వారిని మీతో సహవాసము చెయ్యనివ్వకూడదని యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చి ఉన్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెనుగాక ఆ జనములలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించెను. నిజంగా దేవుడు ఇశ్రాయేలీల మనసులను త్రిప్పేసే అనేక మంది అన్య సంతతుల వారు ఉన్నారన్న ఉద్దేశంతో వారితో సహవాసం చేయకూడదు. ఎందుకంటే దేవాది దేవుని యొక్క మార్గము నుండి వైదొలిగించేవారు అన్యులుగా ఉన్నారు కనుక వారి జోలికి, వారి సహనానికి లేదా వారి యొక్క బాంధత్వానికి మీరు వెళ్ళకూడదని, వారితో అసలు సాంగత్యమే చేయకూడదని దేవుడు ఆజ్ఞాపించినా కూడా రాజైన సొలొమోను రాజకుమార్తెలను గాక, ఏమండి రాజకుమార్తెలను గాక అనేక మంది కుమార్తెలను వివాహం చేసుకొని, ఎంతమంది చూడండి, అంతమంది ఉన్నారట. కామాతురాత గలవాడ ఎవరు? జ్ఞానం అడిగిన సొలొమోను, భోజన బల్ల దగ్గర సుఖాభోగం అనుభవిస్తున్న సొలొమోను, రాజకోటలు కట్టించుకొని అంద చందాలతో అలంకరింపబడిన, ఏమండి బంగ్లాలతో తయారు చేయబడిన ఆ బంగ్లాలో సుఖ పురుషుడుగా ఉన్నటువంటి సొలొమోను గారు కామాతురాతుడై అనేక మంది స్త్రీలను ఉంచుకొనుచు వచ్చాను. చూడండి, ఆ జనులలో ఇంకా అనేక మంది స్త్రీలను మోహించి కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చాను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలు, 300 మంది ఉపపత్నులను కలిగి ఉండిరి. అతనికి భార్యలు కలిగి ఉన్నందున అతని హృదయము త్రిప్పివేసిరి. అని చూడండి, అతని హృదయం ఏమైపోయింది? తన తండ్రి అయిన దావీదును నమ్ముకున్న దేవుణ్ణి నమ్ముకున్న ఇతడు తనకు ఎవరికి లేని జ్ఞానాన్ని అనుగ్రహించిన ఆ దేవాది దేవుని చేతి క్రింద ఎదిగి వదగవలసినటువంటి సొలొమోను గారు ఆఖరికి అన్ని ఉన్నవాడై, కడుపు నిండిన వాడై, దేవాది దేవుడైన తేనె పట్ట కంటే మధురమైన తన వాక్కును వదిలేసుకున్నాడు, విసర్జించేశాడు, త్రొక్కివేశాడు అన్నట్టుగా మనకు కనబడుతుంది. చూడండి, అనేక మంది దేవాది దేవుని కాకుండా ఏమండి పరస్త్రీలను ఆయనను మనసును తిప్పేశారట. చూడండి, మనసును తిప్పేశారట. అతని అనేక మంది భార్యలు చూడండి, 700 మంది రాజకుమారులైన భార్యలు, 700 మందే, ఒక్కరితోనే పడలేం పోరు. అలాంటిది 700 మంది భార్యలు,
ఏమండి 300 మంది ఉపపత్నులు, వీళ్ళందరూ సుమారు దాదాపు 1000 మంది ఏం చేశారో తెలుసా? ఒక్కడిగా ఉన్న ఈ సొలొమోను మనస్సును త్రిప్పేశారండి. సొలొమోను గారు ఇంత ఉన్నత స్థితినికి అనుగ్రహించిన ఆ దేవాది దేవుణ్ణి మరచిపోయాడండి. ఇతరా దేవతల తట్టు తిరిగిపోయాడట, విగ్రహాల వైపుకు తిరిగిపోయాడు. చూడండి, అందుకే దేవుడు అంటున్నాడు, సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థం కాకపోయెను. చూడండి, యథార్థ హృదయుడై కాకపోయెనున్నాడు. చూడండి ప్రియులారా, ఇంకా 5వ వచనంలో, ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదును అనుసరించినట్లు యథార్థ హృదయంతో యెహోవాను అనుసరింపలేదు. అంటే కడుపు నిండిన వాడు ఎవరు చెప్పండి? ఇదిగో లోక సవ్వడితో సుఖభోగాలతో కడుపు నిండిన వాడుగా సొలొమోను కనబడుతున్నాడు కదండి. సొలొమోను కడుపు నిండిన వాడై దేవాది దేవుడైన తేనెపట్టు లాంటి వాక్యం, మధురమైన వాక్కులను ఇస్తే ఆ వాక్యాన్ని తృణీకరించాడు కదండి. అంటే తన జీవితాన్ని ఒక అనుభవంగా, ఒక పాఠంగా, సామెతగా చెబుతున్నాడు. కడుపు నిండితే తేనెపట్టు నేను విసర్జిస్తాను అన్న ఆ మాటలోని భావాన్ని అతని జీవితమే ఒక పాఠంగా మొలిచి చెబుతున్నాడు. ఇదిగో నేను నా కడుపు నిండిన వాడుగా ఉంటూ, ఇదిగో లోక సవ్వడి నాకు తినడానికి తక్కువ లేదు, నా తినే బల్ల, భోజనపు బల్ల ఎంతో మందితో అలంకరింపబడి ఉంది. ఒక రోజుకు ఎన్నో పదార్థాలు తినాలి నేను. ఏమండి, జానుడు పొట్ట కోసం ఎంత భోజన పదార్థాలు అండి, అంత భోజన పదార్థాలు. 6 అడుగుల శరీరం కోసం ఎంత ఉన్నతమైన బంగ్లా అండి, అంత ఉన్నతమైన బంగ్లాలో అంత అద్భుతంగా ఆహార పదార్థాలు తిన్న అతడు ఈ లోక సవ్వడిలో భార్యలతో పాటు అనేక మంది పనివారితో పాటు రాజభోగాన్ని అనుభవిస్తూ సకల విధములైన సుఖాన్ని అనుభవిస్తూ ఆఖరికి ఈ స్థితినిచ్చిన దేవాది దేవుణ్ణి మరిచిపోయాడండి. ఏ స్థితి నుండి వచ్చాడో ఆ స్థితిని మరిచిపోయాడు. ఎక్కడి నుండి ఏర్పరచబడ్డాడో ఆ దేవాది దేవుణ్ణి తృణీకరించేశాడు, త్రొక్కివేశాడు, తోసేశాడు. అంటే కడుపు నిండిన వారు ఎవరు చెప్పండి? కడుపు నిండిన వారు ఎవరు చెప్పండి? సొలొమోను గారు. కడుపు నిండిన సొలొమోను తేనె పట్టునైన మహాజ్ఞానమైన దేవుని వాక్కును తృణీకరించేశాడండి, తృణీకరించేశాడు. గనక ప్రేమని దేవుని పిల్లలారా, మీరు ఆలోచించండి, ఈరోజు మన జీవితాల్లో మనం కూడా కడుపు నిండిన వారం అయిపోయి ఉన్నామా? ఒకనాడు సొలొమోను గారు కడుపు నిండిన వాడై దేవుడు నాకేదేం తక్కువ చేయలేదు అని ఆఖరికి ఇచ్చిన దేవుడిని మర్చిపోయాడు. ఈరోజు నీవు కూడా అలాగే చేస్తున్నావా? అన్ని నీకు దేవుడిచ్చాడు, కానీ అన్ని నీకు దేవుడిచ్చినా కూడా నువ్వు దేవుని దగ్గర ఎలా ఉండాలో తెలుసా? ఎదిగిన కొలది ఒదుగుతూ ఉండాలి తప్ప ఎదిగే కొలది నీకు గర్వం పెరగకూడదు, దేవుణ్ణి మర్చిపోకూడదు. సొలొమోను చేసిన తప్పిదం అది. ఆఖరికి తెలుసుకున్నాడు, ప్రభువా నేను చేశానయ్యా తప్పు. చివరికి వృద్ధాప్య దశలో తెలుసుకున్నాడు. ఇద్దరు దేవతల తట్టు త్రిప్పేసిన తర్వాత తెలుసుకున్నాడు. అంత మహాజ్ఞానినే. ఏమండి, ఆడవాళ్ళు చేసిన పని ఏంటో తెలుసా? ఇతర దేవతల తట్టు త్రిప్పేశారండి. వాళ్ళు భయంకరులు, మరణకరమైనటువంటి భయంకరులు అన్న విషయాన్ని వారి కొరకు ప్రస్తావించాడు ప్రియులారా ప్రసంగి గ్రంథంలో. ఆయన తప్పిపోయి మరలా అతని జీవితంలో పడిన దెబ్బల కొరకు ఒక సామెతగా వ్రాస్తున్నాడు, కడుపు నిండిన వాడి తేనె పట్టును కూడా విసర్జించును. అది ఆకలి ఉన్నవాడైతే. అనేక మంది దేవుని వాక్యం తెలియక ఆకలితో ఉన్నవారికి ఒక వాక్యం చెబితే వాళ్ళు ఎంత చక్కగా స్వీకరిస్తారు చెప్పండి మాకు చెప్పండి. అనేక మంది సహోదరులు ఫోన్ చేస్తుంటారండి, కొత్త వాళ్ళు. ఏమండి, మాకు కడుపు నిండలేదండి, ఆత్మీయ ఆహారాన్ని పెట్టండి, మాకు నింపండి, మా కడుపులను నింపండి. ప్రేమన దేవుని పిల్లలారా, ఈ వాక్యం ఎంత తిన్నా కూడా కడుపు నిండదు. కానీ అలాంటిది సొలొమోను మహాజ్ఞానిగా అతడు ఈ లోక సవ్వడితో కడుపు నింపుకున్నాను అనుకున్నాడండి. ఈ లోక సవ్వడితో నేను కడుపు నింపేసుకున్నాను అనుకున్నాడు. కానీ కడుపు నింపినా అన్ని ఇచ్చినా దేవాది దేవుణ్ణి మర్చిపోయాడు. ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉందో ఆలోచించండి. అన్ని దేవుడిచ్చాడు కదండి, ఈరోజు నీ జీవితంలో దేవుడున్నాడా? లేదా నువ్వు కూడా కడుపు నిండిన వాడి తేనె పట్టు లాంటి దేవుని వాక్యాన్ని తృణీకరించేస్తున్నావా? నాకు వద్దండి వాక్యం. ఏమండి, అన్నీ ఉన్నవాడు చూడండి, ఆరోగ్యం ఉంటే దేవుని దగ్గరకు వస్తాడా? రాడు. కారు ఉంటే దేవుని దగ్గరకు వస్తాడా? రాడు. బైక్ ఉంటే దేవుని దగ్గరకు వస్తాడా? రాడు. అంటే బైకుతో కడుపు నిండిపోయింది తనకి. బయట తిరగడమే. కారు ఉంటే బయట తిరగడమే. ఆరోగ్యం ఉంటే బయట తిరగడమే. ఆరోగ్యం లేనప్పుడు దేవుని దగ్గరకు మూలుక్కుంటూ దగ్గుకుంటూ వచ్చేస్తాడు. అప్పుడు ఆరోగ్యం ఇవ్వు ప్రభు అని. ప్రేమ దేవుని పిల్లలారా, వ్యాసదారులుగా ఎలా ఈ ప్రపంచ క్రైస్తవ్యం నటిస్తుందో మీరు ఆలోచిస్తున్నారా? అందుకే ఒకనాడు సొలొమోను గారి జీవితమే మనకు పాఠంగా ఉండాలనే సదుద్దేశంతో ఆయన సామెతలలో రచించాడండి. నా జీవితం ఒక పాఠం అవ్వాలి, నా బ్రతుకే అనేకులకు పాఠం అవ్వాలనుకున్నాడండి. కడుపు నిండిన వాడైపోయాడు.
తినడానికి తక్కువ లేదు, ఉండడానికి ఏ సౌకర్యము తక్కువ లేదు. అంత రాజభోగాన్ని ఇచ్చిన దేవాది దేవుణ్ణి ఆఖరికి మరచిపోయి ఇతర దేవతల తట్టు, విగ్రహాల తట్టు తన మనసును త్రిప్పేసుకున్నాడు. ఆడవాళ్ళ మాట విని ఆఖరికి లోనైపోయి దేవుణ్ణే మరచిపోయాడు. ప్రేమ దేవుని పిల్లారా, మీరు ఆలోచిస్తున్నారా? అంటే కడుపు నిండిన వాడు సొలొమోను, తేనె పట్టు లాంటి దేవుని జీవపు ఓటను విసర్జించిన వాడు సొలొమోను అని ఈ మాటల ద్వారా మనం అర్థం చేసుకోవాలి ప్రియులారా. కనుక మన జీవితంలో మనము ఈ లోక సవ్వడిలో ఉంటూ కూడా, ఈ లోకంలో ఎన్ని మనకున్నా కూడా ఎదిగిన కొలది ఒదుగుతూ మనం బ్రతకాలండి. అందుకే సొలొమోను గారు ఏమండి అనేక విధాలుగా ఆయన జీవితంలో పడిన ఒక పాటలు, తప్పిదాలు మన జీవితంలో ఒక గుణపాఠంగా ఉండాలన్న ఉద్దేశంతో దేవుడు వ్రాయించండి. ఇంకా చూడండి, మరి కొన్ని మాటలు చూసుకొని ముగించుకుందాం. సామెతల గ్రంథం, ఒక భక్తుడు ప్రార్థిస్తున్నాడు. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 9వ వచనం చూడండి ప్రియులారా. సామెతల గ్రంథం 30వ అధ్యాయము 9వ వచనంలో ఒక భక్తుడు లెమూయేలు ఏమని ప్రార్థిస్తున్నాడో చూడండి. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడయి నిన్ను విసర్జించి యెహోవా ఎవడందునేమో. ఏమంటే కడుపు నిండితే మనిషి అనే పని ఏంటండి? మనిషి అనేది ఏంటంటే ఎక్కువ కడుపు నిండిపోయింది అనుకో, ఏమంటే తేనుపులు వచ్చేసి దేవుడు ఎవడు అని అంటాం, అంతేనా కదండి? బాగా కడుపార తినేసి తేనుపులు వచ్చేస్తాయి. తేనుపులు రాగానే ఎవడబెట్టాడులేండి. చాలామంది చూడండి, బాగా ఇంట్లో అన్ని పెడతామండి, ఇంట్లో అన్ని పెట్టేసిన తర్వాత ఎప్పుడు పెట్టారండి మీరు అంటారు. అలాగే దేవుడు అన్ని ఇచ్చినా కూడా కడుపార తిన్న తర్వాత మనిషి చేసే పని ఏంటి చెప్పండి? కడుపార తిని. చూడండి అక్కడ ఎంత చక్కగా రాశాడు. ఏమంటే 8వ వచనంలో అంటాడు, పేదరికమైన ఐశ్వర్యం నాకు దయచేయకము. ఎందుకంటే అనేక మంది జీవితాలను చూస్తానయ్యా, నాకు పేదరికమైన ఐశ్వర్యం నాకు వద్దు, తగినంత ఆహారం నాకు తగినంత ఇచ్చే చాలు, తగినంత ఇచ్చే. ఎందుకంటే ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడై యెహోవా ఎవడంటారేమో ఆఖరికి నీ మీద తిరగబడతానేమో, గనుక నాకు తగినంత కావాలి. నిజంగానండి, మనకు తగినంత ఉంటే చాలండి. దేవుడు తగిన స్థితిలో మనల్ని ఉంచితే చాలు. ఎక్కువైపోయింది అనుకో, నువ్వు దేవుణ్ణి కాదనుకుంటావు, దేవుణ్ణి వద్దనుకుంటావు. కనుక కడుపు నిండిన వాడు దేవుణ్ణి వద్దనుకునే స్థితికి వెళ్తాడు. కనుక ప్రేమ దేవుని పిల్లారా, తగిన స్థితిలో కావాలని నిజంగా అగూరు అగూరు చేస్తున్నటువంటి ప్రార్థన విధానం అండి. ఇక చూడండి, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 11వ వచనంలో కూడా, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 11వ వచనంలో కూడా ఇశ్రాయేలుకు దేవుడు ఏమంటే అడగక ముందే ఆహారాన్ని పెట్టి పూరెళ్ళను, మన్నాను, ఎంతో ఆరోగ్యకరమైన ఆహారాన్ని వారికి ఇచ్చినా కూడా వాళ్ళు ఏం చేశారు చూడండి. అక్కడ 8వ అధ్యాయం 11వ వచనంలో, నేడు నేను మీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను, విధులను, కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరచి కడుపారా తిని. ఏమంటే కడుపార తినేశారట. మన్నా పెడితే మన్నా తినేశారట, పూరెళ్ళు పెడితే పూరెళ్ళు తినేశారట. మరలా ఎంత తినేసి మాకు ఎవడు పెట్టాడులేండి అని అంటున్నారటండి. సనుగులు, మాంసాలు పళ్ళ సందుల్లో ఉన్నాయి, అలాంటి తిన్నారండి మాంసాపేక్షకులు. అంటే మాంసం పళ్ళ సందుల్లో ఉండాలి అన్నంతగా మాంసాపేక్షకులు అండి ఇశ్రాయేలీలు. ఏమంటే అంతా తిన్నా కూడా ఏం చేస్తారంటే చూడండి, పెట్టిన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోలేదటండి. మన్నా అండి నిజంగా ఆకాశం నుండి కురిపించాడు, పూరేళ్ళండి వాటన్నిటిని సిద్ధం చేశాడు, బండ నుండి నీళ్లు రప్పించాడు. ఏమండి ఎంతో ఆరోగ్యకరమైన ఆహ్లాదకరమైన ఆహారాన్ని దేవుడిస్తే ఆయన ఆజ్ఞలు, ఆయన యొక్క విధులు, ఆయన చెప్పిన పద్ధతులన్నిటిని మరచిపోయి ఆఖరికి ఏం చేశారటండి వాళ్ళు చేసిన పద్ధతి ఏంటండి? మరచిపోయారు. చూడండి ప్రియులారా, ఈరోజు నీకు నాకు కూడా ఈ యొక్క పాఠం గుణపాఠంగా మారాలి, ఈ యొక్క విషయాలు గుణపాఠంగా మారాలి. నువ్వు కూడా ఈ లోక సంబంధంగా అవి ఉన్నాయి, నాకు ఇవి ఉన్నాయి అనుకొని సొలొమోనులా కడుపు నిండిన వాడే దేవుణ్ణి విసర్జిస్తున్నావా? దేవుణ్ణి కాదనుకుంటున్నావా? ఇచ్చింది దేవుడే. 5 వ్రేళ్ళు నోట్లోనికి వెళ్తున్నాయి, ఆ ముద్ద నోట్లోనికి వెళ్ళి నీ కడుపులో అరుగుతుంది, మరలా ఉదయం అవ్వగానే బయటకు వచ్చేస్తుందంటే దానికి కారణం దేవుడైతే ఆ దేవుణ్ణి మర్చిపోతావా? ఆ దేవుణ్ణి నువ్వు వద్దనుకుంటావా? ఆ దేవుణ్ణి కాదనుకుంటావా? ఒక్కసారి ఆలోచించు. నీ చేతులు 5 వ్రేళ్ళు నోట్లోనికి వెళ్తున్నాయే, 5 వ్రేళ్ళు నోట్లోనికి వెళ్ళడానికి గింజను తయారు చేసి ఇచ్చేది దేవుడే. ప్రతి దాని వెనక కష్టం దేవుడి దగ్గర ఉన్నప్పుడు ఆ కష్టపడి దేవుడు నీకిచ్చి నీ కడుపు నింపితే అన్నీ నీకిచ్చిన దేవుణ్ణి నువ్వు మర్చిపోతే ఇదేమైనా న్యాయమా చెప్పండి ప్రేమ దేవుని పిల్లారా. గనుక కడుపు నిండిన వాడు తేనె పట్టునైనా విసర్జించిన అంటే అవునండి, కడుపు నిండిన వాడు తేనె పట్టును కూడా, వాక్యమును కూడా విసర్జిస్తాడు.
గనుక కడుపు నిండిన వారుగా ఉండి దేవుని విసర్జిస్తారా, లేదా తగినంత స్థితిలో ఉండి దేవుని కొనియాడుతూ మీరు బ్రతుకుతారా? చెప్పండి. ఎన్ని ఇచ్చినా కూడా, దేవుడు ఎన్ని అనుగ్రహించినా కూడా మన జీవిత కాలంలో మనం తగ్గించుకొని బ్రతకాలి. ప్రేమ దేవుని పిల్లారా, యేసుక్రీస్తు వారిని చూశారు కదా, తిండి లేకపోయినా, కట్టుకోవడానికి బట్ట లేకపోయినా, ఏ రీతిలో ఉన్నప్పటికీ దేవుని కొరకు బ్రతికి ఆయన ఈ లోకంలో తన జీవితాన్ని ముగించి తండ్రి కుడి పార్శ్వంలో కూర్చున్నాడు. అలాగే అపోస్తుడైన పౌలు గారు అనేక సార్లు ఆకలి దప్పులతో ఉన్నా కూడా దేవుని మహిమపరుస్తూ, దేవుని పనుల కోసం తిండనక, కష్టమనక అనేక విధాలుగా శ్రమలు పడి నిజంగా జీవపు కిరీటాన్ని పొందాడండి. ఈరోజు మనం తిండి ఎక్కువైపోయి దేవుని తృణీకరించే వారుగా మనం ఎప్పుడు ఉండకూడదండి. లేదా వస్తువులు ఎక్కువ అవ్వడమో, బంగ్లాలు ఎక్కువైపోవడమో, గొప్ప ఇంట్లో ఉండడమో, ఏమంటే ఇంత స్థితిలో ఉన్న దేవుని మాత్రం మనము మర్చిపోకూడదండి. బంగ్లాలున్నా, ఏమంటే అంతకంటే మేడలున్నా, నీకు ఏది ఉన్నా కూడా నీవు ఎప్పుడు దేవుణ్ణి మర్చిపోకూడదు. గనుక సొలొమోను మర్చిపోయాడు, తర్వాత తెలుసుకున్నాడు. కనుక నా జీవితం అనేకులకు పాఠంగా ఉండాలనే ఉద్దేశంతో ఆయన సామెతగా ఈ విధంగా తన జీవితాన్ని వ్రాయించాడు. చూడండి మన పాఠ్య భాగాంశం, సామెతల గ్రంథం 27వ అధ్యాయం 7వ వచనం. కడుపు నిండిన సొలొమోనునైన నేను తేనె పట్టునైన దేవుని వాక్యమును తేనె పట్టులా ఉన్న దేవుని నేను తృణీకరించేశాను. అది ఆకలితో ఉన్నవాడైతే చాలా చేదుగా కూడా వాడు బాగా తినేస్తాడు. ఇదిగో నేను తప్పు చేశానయ్యా, నేను తప్పు చేశాను, నా జీవితపు తప్పు మీ అందరికీ పాఠంగా ఉండాలన్న సదుద్దేశంతో అతడు రచించిన ఈ సామెత మనందరికీ గుణపాఠంగా ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన ప్రేమ కలిగిన మహోన్నతుడైన మా దేవా, విలువైన మాటలు నేర్చుకున్నటువంటి మీ బిడ్డలు, విలువైన మాటలను తెలుసుకున్నటువంటి మేమందరము వాక్య ప్రకారంగా జీవించగలుగుటకు సాయం అనుగ్రహించండి తండ్రి. కడుపు నిండిన వాడు తినపట్టునైనా విసర్జించును అంటే నిజమే తండ్రి. కడుపు నిండిన వాడుగా సొలొమోను మహాజ్ఞానమైన తేనె పట్టును కూడా విసర్జించాడన్న మీ మాటలు తెలుసుకున్నాం తండ్రి. తగినంత స్థితిని మాకు అనుగ్రహించిన తండ్రి. కడుపు నిండిన వారమే ఎక్కువైపోతే మేము మిమ్మల్ని కాదనుకుంటామేమో, కనుక తగిన స్థితిని మాకు అనుగ్రహించినందుకు వందనాలు తండ్రి. ధనవంతుల కుటుంబాలలో మమ్మల్ని పుట్టించలేదు, రాజపు వంశపు కుటుంబాలలో మమ్మల్ని పుట్టించలేదు, అందును బట్టి కూడా కృతజ్ఞతలు తండ్రి. తగిన స్థితిని మాకు అనుగ్రహించి 3 పూట్ల తిండి పెట్టి మీ సేవలో వినియోగింపబడే అర్హతను మాకు ప్రసాదించిన విధానాన్ని బట్టి మరోసారి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఈ మాటలు విన్నటువంటి మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోమని ఈ ప్రార్థన మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు